హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఆఖరికి అంటే ఉపాధి హామీ కూలీల మీద కూడా ఈ కూటమి సర్కారు ఎట్లా ప్రతాపం చూపిస్తుందో చూపించే ఘటన ఇది. ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం టీడీపీ వర్గాలకు టీడీపీకి సింపథైజర్లకు పోస్టింగ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అందులో ఎవరెవరైతే వైసీపీకి ఓటేశారో, వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఆ ఉపాధి హామీ కూలీలను, జాబ్ కార్డులను క్యాన్సిల్ చేయించి డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్న ఇన్సిడెంట్ ఇది. ఎంత దుర్మార్గం! అసలు అన్నం తింటున్నారా? కడుపుకు పసుపు తింటున్నారా? లేకపోతే పసుపు కలర్లో ఉన్న ఇంకా అదేదైనా తింటున్నారా? ఇప్పటికే ఉపాధి అవకాశాలు లేక ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమం గాలికి ఎగిరిపోయింది. పేదలకు, అర్హులైన వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవి అందుబాటులోకి రాక కనీసం పాల ప్యాకెట్లు, ఫుడ్ ఐటమ్స్ కూడా కొనలేక దిక్కుతోచని స్థితిలో మగ్గిపోతూ ఉంటే ఇప్పుడు ఇది చాలదన్నట్టు మరో వెనుపోటు అనమాట. ఒకసారి ఆ ఉపాధి హామీ కూలీలు ఏం మాట్లాడుతూ ఉన్నారో మీరే వినండి. వైసీపీకి డిమాండ్ పెట్టలేదు. ఆల్రెడీ కన్నా 3 నెలల నుంచి అలాగే మాకు చుట్టూ తిరుగుతున్నాం. సెల్లూరు రావడం, వెళ్ళిపోవడం, మాట్లాడితే మాకు టీడీపీలు ఏం చెప్పి అదే పని చేస్తారని చెప్తున్నారు. వైసీపీ అనుకోడికి ఏ పని కూడా పెట్టట్లేదు. చాలా ఘోరం చేస్తున్నారు. అధికారులు కూడా పెట్టి ఇది కూడా పార్టీ పేరు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏ పంచాయతీ కానీ ఏ మండలం కానీ ఎక్కడ ఏ నిజం కూడా ఇలా తరలేదు. ఎందువల్ల మీరు అధికారులు మరి టీడీపీ అంతే ఇష్టపడి మరి వైఎస్ఆర్సీపీ అంత ఇష్టపడలేదు మాకు అర్థం కావట్లేదు. మాకు వ్యాపారం కలిస్తే మాకు పైనుంచి అధికారులు ఎవరికైతే పెట్టమంటే మేము అవసరం పెడతాము. మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడుకుని చెప్పారు. అధికారులతో వెళ్ళి అక్కడ మండలంలో ధర్నా చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ మీరు నోటీస్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ కూడా తీసుకున్నారు. తీసుకొని కూడా ఏపీ మేడం కానీ ఎంపీడీ మేడం కూడా కానీ అసలు స్పందిస్తలేదు. సర్పంచులు కూడా పోనీ మరి లేబర్ కాకపోయినా సర్పంచులు కూడా వెళ్తే ఎవరికి కూడా వాల్యూ ఇవ్వట్లేదు. మరి మీరు మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఏపీ మేడం కానీ అలాగే ఎంపీడీ మేడం కానీ దయచేసి కోరుకుంటున్నాము. లేబర్ మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టద్దు. మీ మేస్త్రికి రిజిస్ట్రేషన్ చేయలేదండి? మా మేస్త్రికి రిజిస్ట్రేషన్ చేయలేదు. విన్నారు కదా, ఇది పరిస్థితి. అంటే ఇంకా వైసీపీ కండువా కప్పుకొని వైసీపీకి ఓటేశారన్న కారణంతో ఇట్లా ఎట్లా ఉపాధి హామీ కూలీల పుట్టగొడితే కూడా అంటే ఇంకా రాజకీయాల్లో వీళ్ళకి తప్ప అంటే ఈ 3 పార్టీల కూటమికి తప్ప ఇంకా బయట ఎవరికి ఓటేసినా కూడా ఇట్లనే ఉంటుందా? దేశం మొత్తం ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు. ఎక్కడన్నా ఇట్లాంటి రాజకీయాలు ఉన్నాయా? కూలీలయా వీళ్ళు? ఆ రోజు కూలీ గిట్టుబాటు అయితే తప్ప 5 ఏళ్ళు నోట్లకు పోని పరిస్థితి. ఇట్లాంటి పేదల మీద కూడా మీరు ప్రతాపం చూపిస్తున్నారంటే మీరు మనుషులు కాదండి, దేవుళ్ళు. ఇట్లాంటి ప్రభుత్వం నా కోరుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంత పెద్ద ఎత్తున 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చింది దీనికోసమా? సాక్షాత్తు ముఖ్యమంత్రే చంద్రబాబు గారే వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులకు కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టే అని మాట్లాడిన తర్వాత ఇంకా ఇట్లాంటి పరిణామాలు ఎదురవక ఇంకేం ఎదురవుతాయి? ఈ పాపం ఊరికే పోదు. ఈ ఉసురు ఒకవైపు కూలీలు ఎవరు విద్యార్థులు, యువత ఫీజు రియంబర్స్మెంట్ లేక కూలీ పనులకు పోయి ఆ డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం దీని గురించి కూడా ఇంకో స్టోరీలో. ఒకప్పుడు ఏ పేదవాడు కూడా డబ్బులు లేక చదువులకు దూరం కావద్దు, డాక్టర్లు చదువుతారో ఇంజనీర్లు చదువుతారో మీ ఇష్టం, ప్రభుత్వంగా నేను అండగా ఉంటా అని చెప్పిన మాట ఎక్కడ? వీళ్ళేమో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్తో సహా కూలీలను కూడా, కూలీ జాబ్ కార్డులను, కూలీ పైసలను కూడా దూరం చేస్తూ ఉంటే ఇక మీది మామూలు మనసు కాదండి. నిజంగానే ఇట్లాంటి ప్రభుత్వమే కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా. సో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పరిణామాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇంకా ఎక్కడెక్కడ చోటు చేసుకుంటాయో ఏ ఒక్క పత్రిక కూడా, మన కులపత్రికల్లో గులపత్రికల్లో ఏ ఒక్క పత్రికలు కూడా ఈ వార్త రాలే. ఎందుకు వస్తుంది? సో ఇది ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి. ఇక ఏం తీర్పు చెప్తారన్నది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.